ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఉదయం రోజా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పుడు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, 194(3) నిబంధన కింద సస్పెండ్ చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. హైకోర్టు ఏమని ప్రశ్నించింది? ఈ వాదనకి గాను విచారణ ఎంతవరకు వచ్చింది? బిందు ఏదైతే ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ సంబంధించి కూడా ఉదయం 12 గంటలకు ప్రారంభమైన విచారణ 1:30 తర్వాత మళ్ళీ 2 గంటల 30 నిమిషాలు వాయిదా ప్రస్తుతం 2 గంటల 30 నిమిషాల నుంచి యథావిధిగా కొనసాగుతుంది. ఇరు పక్షాల నుంచి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదితో పాటు రోజా తరపు న్యాయవాది కూడా వాళ్ళ యొక్క వాదన వినిపిస్తున్న పరిస్థితి. ఇక ఏదైతే 340 క్లాస్ 2 ప్రకారం రోజా సస్పెండ్ చేశామని చెప్తున్న నేపథ్యంలో కూడా ఆ సస్పెన్షన్ కు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏడాది కాలం పాటు సస్పెండ్ చేసే అధికారం ఎట్టి లేదని కూడా రోజా తరపు న్యాయవాది ఇందిరా జయసింగ్ వాదించినటువంటి పరిస్థితి. ఇక అయితే ఏదైతే సంఘటన జరిగింది, ఏదైతే అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేశారంటూ ఆరోపణ చేస్తూ కూడా రోజా సస్పెండ్ చేసిన నేపథ్యం ఏదైతే ఉందో, అంతకు ముందు దాదాపు సభలోని 60 మంది సభ్యుల్ని సస్పెండ్ చేశారు. 60 మంది సభ్యులకు సంబంధించిన వారిలో కూడా రోజా ఒకరిగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఎప్పుడు హాల్లోకి రావడం జరిగింది, మళ్ళీ ఎప్పుడు ఆమె ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సస్పెండ్ అయిన తర్వాత బయటికి వెళ్తూ మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇవన్నీ సభల్లో ఉన్నప్పుడు మాట్లాడిన పరిధిలోకి రామని కూడా రోజా తరపు న్యాయవాది వాదించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 59 మంది మాత్రమే 1 అవర్ పాటు సస్పెండ్ చేశారు. కానీ తర్వాత తిరిగి రోజాను 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ మోషన్ మూవ్ చేసినటువంటి పరిస్థితి, ఏ కారణంగా రోజాను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని కూడా జడ్జి అడిగి తెలుసుకున్న పరిస్థితి. అయితే ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ పూర్తిగా కూడా జడ్జి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక విపక్షాల వాదనలు వారివిడిగా సాగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం హైకోర్టులో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే రూల్స్ విరుద్ధంగా కూడా ఏదైతే ఆ మోషన్ మూవ్ చేసిన తర్వాత పాటించాల్సిన నియమ నిబంధనలు ఎక్కడ కూడా పాటించలేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే 142 ప్రకారం 140 క్లాస్ 2 ప్రకారం ఏదైతే సస్పెండ్ చేశారో అది త్రిపక్షంలో 1 ఇయర్ పాటు మెయింటైనబుల్ కాదని చెప్తున్నారు. ఇక 341 ప్రకారం సస్పెండ్ చేస్తే కూడా సస్పెండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా పేరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సస్పెన్షన్ చేసేటప్పుడు కూడా కేవలం ఒక మెంబర్ గా మాత్రమే చెప్పారు తప్ప ఇక్కడ కూడా రోజా అనే పేరును మెన్షన్ చేయలేదు. స్పీకర్ కానీ అక్కడ నోట్లో మోషన్ మూవ్ చేసినప్పుడు కానీ కూడా తెలుస్తుంది. ఇక మరిగా ఇదే 342 సంబంధించి ఈ నోటీసులు ఇవ్వాలి, తర్వాత వివరణ కోరాలి, ఆ తర్వాత మాత్రమే సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాలి. కానీ అది కూడా జరగలేదని కూడా ప్రస్తుతం రోజా తరపు న్యాయవాది చెప్పినటువంటి పరిస్థితి. ఇక పూర్తి స్థాయిలో సస్పెండ్ అయిన తర్వాత కూడా సస్పెండ్ కాపీ ఏదైతే ఉండదో ఆ ఆర్డర్ కాపీని కూడా రోజాకి ఇవ్వడానికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి 3వ తారీఖు రోజు అఫీషియల్ గా సీనియర్ చీఫ్ జస్టిస్ అడిగిన తర్వాతనే గవర్నమెంట్ న్యాయవాది ఇవ్వడం జరిగింది. అప్పటిదాకా కూడా రోజాకి అలాంటి ఆర్డర్ కాపీ ఇవ్వని నేపథ్యంలోనే ఈ యొక్క లంచ్ మోషన్ హౌస్ మోషన్ అప్పీల్ చేస్తున్నారు. దాన్ని కూడా హైకోర్టులో విచారణకు రాకుండా అడ్డుకున్న పరిస్థితి సుప్రీంకోర్టు నేపథ్యాన్ని కూడా మనం చూసిన నేపథ్యం ఇవన్నీ వాదనలన్నీ కూడా ఉదయం నుంచి వాటివేటిగా జరుగుతోంది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా రోజా కేసులో ఈ రోజు ఏదో ఒకటి తేల్చాలని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాల నేపథ్యంలో కూడా మరికాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక తరపున ఏంటంటే అసెంబ్లీ రూల్స్ ని స్పీకర్ హక్కులను ప్రశ్నించే హక్కు కోర్టుకు లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్తున్నాగా, కానీ గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏదైతే గతంలో సుప్రీంకోర్టులో కావచ్చు వివిధ రాష్ట్ర హైకోర్టులో జరిగినటువంటి కేసులకు సంబంధించి కూడా అనేక సందర్భాల్లో కూడా 1 ఇయర్ పాటు సస్పెండ్ చేసిన 6 నెలల పాటు సస్పెండ్ చేసినటువంటి కేసును రీకాల్ చేసినటువంటి ఆ పరిస్థితి అనేక కోర్టుల్లో జరిగినటువంటి ఉదాహరించి కూడా అనేక కోర్టుల్లో కూడా రోజా తరపు న్యాయవాది వాదన ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇవన్నీ వేరే చేసుకున్నటువంటి న్యాయమూర్తి ఎలాంటి తీర్పును వెల్లడిస్తారనేటువంటి ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం హైకోర్టులో కొనసాగుతుంది. అనేక మంది న్యాయవాదులు ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి సీనియర్ న్యాయవాదులు నేతలు మరోపక్క ఇక్కడ సీనియర్ కౌన్సిల్ కూడా పెద్ద ఎత్తున కోర్టు హాల్లో తరలివచ్చారు. రోజా కూడా కోర్టు హాల్లోనే ఉంది. మొత్తం ఎలాంటి వాదనలు జరుగుతున్నాయి, ఎలాంటి తీర్పు మరి కాసేపట్లో వెలువడబోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా ఇచ్చిన కేసు కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు దాకా సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తూ కూడా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి విచారణ తీర్పు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఎమర్జెన్సీ కింద కేసు విచారణ సాగుతుంది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా హైకోర్టులో చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో కూడా అందరి దృష్టి పైన కూడా ఈ ఆర్డర్ పైన ఆధారపడింది. రైట్ వాసు.